తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకున్న విజయశాంతి తొలిసారి 1998లోకి రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటివరకు కూడా ఆమె సక్సెస్ అవ్వలేకపోయారనే టాక్ ఉంది. ఆమె మొదట బీజేపీ పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెరాసలో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ లోక్సభ స్థానం నుండి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైంది. ఆమె 2020 డిసెంబర్ 7న బీజేపీ పార్టీలో చేరి 2023 నవంబర్ 15న బీజేపీకి రాజీనామా చేసి ఆమె నవంబర్ 17న హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నవంబర్ 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్ గా నియమించారు. అయితే విజయశాంతి అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత నుండి సైలెంట్ అయిపోయారు. ఈ ఏడాది జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే రాములమ్మ రాజకీయాల్లోకి యాక్టివ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అగౌరవపరిచిందంటున్నారు. ఆమెకు తగిన గౌరవం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడం వల్లే ఆమె సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ. అయితే తాజాగా విజయశాంతి మళ్లీ రాజకీయంగా బిజీ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కాదని నేరుగా ఢిల్లీలో ఏకంగా ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సడన్ గా విజయశాంతి రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు నేతలు. విజయశాంతి ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ గాంధీ భవన్ వర్గాల్లో నెలకొందట. మరోవైపు విజయశాంతికి రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది కూడా కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి రేపుతోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉంది. ఇప్పుడు మౌనం వీడిన రాములమ్మ వ్యూహం ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఆమెకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా అన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.